వెలుగు వచ్చి మాట్లాడుతదా? అండ్ వెలుగొచ్చి మాట్లాడుతదా? ఇదేదో మంచి ఆసక్తికరంగా ఉంది కదా! ఏవండీ దేవుని ప్రతి మాటకి ఒక పరమార్థం ఉంటది. ఆయన అంటున్నాడు, "వెలుగొచ్చి చిత్తము ప్రభువా" అని అన్నట్టు నువ్వు చేయగలవా అంటున్నాడు. ఏవండీ కొంచెం సైంటిఫిక్‌గా మనం దీన్ని ఆలోచిస్తే ఏవండీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా! మనకి ఫోన్‌లు బా అలవాటు. ఏవండీ చూస్తున్నాం కదా! టీవీలు, సీరియల్‌లు, సినిమాలన్నీ టీవీలు. ఏవండీ ఎక్స్‌రేస్ ఇంకన్నీ వైఫైలు ఇవన్నీ ఎలాగనుకుంటున్నారు? ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు. ఈ తరంగాలట వెలుగు ఎంతైతే వేగంతో ప్రయాణిస్తుందో అంత వేగంతో ప్రయాణిస్తాయట. ఇంచుమించు సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయట. వీటికట ప్రయాణించడానికి ఏ మీడియం అవసరం వద్దట. స్పేస్ అవసరం వీటికట ఏమి అవసరం వద్దట. నీళ్లు గాని లేపోతే గాలి గాని ఏమి అవసరం వద్దట. ఇవట స్పేస్‌లో ప్రయాణిస్తాయట. ఇవట ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పేస్‌లో ప్రయాణించి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈరోజు మనం ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాం గదా! ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? బట ఈరోజు ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాం గదా! ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఈ వేవ్స్ అట వెలుగు యొక్క వేగంతో ప్రయాణిస్తే అది మాటగా కన్వర్ట్ అవుతదట. కాబట్టి ఆయన అంటాడు, "నీవు మెరుపుకి పంపించగలవా? అది వచ్చి చిత్తం ప్రభువా అని చెప్పించగలవా?" అంటున్నాడు. వీటికట వీ వీటి ద్వారా ఈరోజు మనం ఫోన్‌లని, లేకపోతే రిమోట్‌లని, టీవీలని ఏవేవో చేస్తున్నాం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా. ఏవండీ ఈ విషయాన్ని ఈ విషయాన్ని 1500 బీసీలో యోబు గారు చెప్తే ఇంచుమించు 1864లో ఎవరో జేమ్స్ క్లర్క్ మ్యాగ్నస్ అనే ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. చూడండి వెలుగుకు మాట్లాడే శక్తి ఉంటదట.